హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడిగే వీలున్న టాపిక్ ఒలింపిక్ క్రీడలను గురించి తెలుసుకుందాం. ఇది అన్ని రకాల ఎగ్జామ్స్ రాయబోయే అభ్యర్థులకు యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఏ సంవత్సరంలో జరిగాయి? ఆన్సర్ 1896. ఈ ఒలింపిక్ క్రీడలు గ్రీస్లోని ఏథెన్స్లో నిర్వహించారు. ఆధునిక ఒలింపిక్స్ క్రీడల పితామహుడు పియర్ డి కోబర్టిన్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ స్విట్జర్లాండ్ దేశంలోని లుసానేలో ఈ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యొక్క ప్రధాన కార్యాలయం కలదు. ఈ ఒలింపిక్ కమిటీ యొక్క ప్రధాన కార్యాలయం 1894లో ఏర్పాటు చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్లో భారత హాకీ పురుషుల జట్టు ఎన్ని స్వర్ణ పతకాలను సాధించింది? ఆన్సర్ 8 స్వర్ణ పతకాలు. ఇప్పటికీ మన భారతదేశం పురుషుల హాకీ జట్టు 8 స్వర్ణాలను సాధించింది. అవి ఏవనగా ఆమ్స్టర్డామ్స్లో జరిగిన ఒలింపిక్స్ 1928లో, లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్ 1932లో, బెర్లిన్ ఒలింపిక్స్ 1936లో, లండన్ ఒలింపిక్స్ 1948లో, హెల్సింకి ఒలింపిక్స్ 1952లో, మెల్బోర్న్ ఒలింపిక్స్ 1956లో, టోక్యో ఒలింపిక్స్ 1964లో, అదేవిధంగా మాస్కో ఒలింపిక్స్ 1980లో భారతదేశం స్వర్ణ పతకాలను గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒలింపిక్స్లో వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణ పతకం సాధించిన భారతీయుడు ఎవరు? ఆన్సర్ అభినవ్ బింద్రా. 2008 బీజింగ్ ఒలింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో అభినవ్ బింద్రా స్వర్ణ పతకాన్ని సాధించడం జరిగింది. అదేవిధంగా ఒలింపిక్స్ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన రెండవ భారతీయుడు ఎవరనగా నీరజ్ చోప్రా. టోక్యో ఒలింపిక్స్ 2020లో అథ్లెటిక్స్లోని ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించడం జరిగింది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణాన్ని సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్, టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ సాధించిన పతకాల సంఖ్య ఎంత? ఆన్సర్ 7. ఫ్రెండ్స్, ఇక్కడ టోక్యో ఒలింపిక్స్ 2020 32వ సమ్మర్ ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జపాన్ దేశంలోని టోక్యోలో నిర్వహించడం జరిగింది. ఈ ఒలింపిక్స్లో అనగా టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ సాధించిన 7 పతకాలలో 1 స్వర్ణం, 2 రజతం మరియు 4 కాంస్య పతకాలు ఉన్నవి. టోక్యో ఒలింపిక్స్ 2020లో స్వర్ణ పతకాన్ని సాధించిన భారతీయుడు నీరజ్ చోప్రా కాగా, భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను 49 కేజీల విభాగంలో రజత పతకాన్ని సాధించింది. అదేవిధంగా రవికుమార్ దహియా రజత పతకాన్ని, బజరంగ్ పూనియా కాంస్య పతకాన్ని, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు కాంస్య పతకాన్ని, బాక్సింగ్ క్రీడాకారిణి లవ్లీనా బోర్గోహైన్ కాంస్య పతకాన్ని గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, 33వ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ ప్యారిస్ నగరంలో జరగనున్నాయి. ఇవి 33వ సమ్మర్ ఒలింపిక్స్. ఈ ప్యారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుండి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ప్యారిస్ ఒలింపిక్స్ 2024 యొక్క నినాదం ఏమనగా గేమ్స్ వైడ్ ఓపెన్. నెక్స్ట్ వన్,
34వ సమ్మర్ ఒలింపిక్స్ 2028ని ఎక్కడ నిర్వహించనున్నారు? ఆన్సర్ అమెరికాలోని లాస్ ఏంజల్స్లో. నెక్స్ట్ క్వశ్చన్ 25వ వింటర్ ఒలింపిక్స్ 2026 ఏ నగరంలో నిర్వహించనున్నారు? ఆన్సర్ ఇటలీ. ఫ్రెండ్స్, ఈ 2026 వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 6 నుండి 22 వరకు నిర్వహించనున్నారు. నెక్స్ట్ వన్, అదేవిధంగా 24వ వింటర్ ఒలింపిక్స్ 2022 ఫిబ్రవరి 4 నుండి 20 వరకు చైనాలోని బీజింగ్ నగరంలో నిర్వహిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.